See, one of our trainee మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అడగటం సార్ నేను జరిగింది. చేయట్లేదు, అది ఆటో రికార్డ్ అవుతుంది. మీరు టచ్ చేయకండి, సైలెంట్ గా ఉండండి, వినండి, ఓకేనా? ఓకే. సో వన్ ఆఫ్ అవర్ ట్రైనీ మనకి ఈ క్వశ్చన్ అడగటం జరిగింది. సో మనకి SAP S/4HANA MM కోర్స్ నేర్చుకోవడానికి మనకి ఏమైనా కోడింగ్ అవసరమా అని చెప్పి అడిగారు. SAP S/4HANA MM కోర్స్ నేర్చుకోవడానికి ఎటువంటి కోడింగ్ అనేది అవసరం లేదు. ఓకే, జీరో కోడింగ్. దీంతో కోడింగ్ తో పని లేదు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, ఈ కోర్స్ అనేది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నాయండి ఈ కోర్సు సంబంధించి? అడగండి, క్వశ్చన్ పెట్టండి. క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అడగండి. అందరూ కూడా క్వశ్చన్స్ అడగండి. ఈ రోజు మీకు డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి కోర్సు సంబంధించి. ఓకే, మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇంకా కంప్లీట్ గా. ఓకే, సో మీరు ఫస్ట్ చాలా మంది ఏంటంటే SAP MM లో జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పి ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చనరీస్ ఉన్నాయి చాలా మందికి. ఇవి మనం ఈ రోజు కంప్లీట్ చేసుకున్న తర్వాతే మనం కోర్సులో జాయిన్ చేపిస్తాం. మీ అందరికీ తెలిసిందే. సో తెలియకుండా, కోర్స్ గురించి ఏమి తెలియకుండా, ఏమి రీసెర్చ్ చేయకుండా మనం ఎవరిని కూడా కోర్సులో జాయిన్ చేసుకోమండి. ఓకే, మిమ్మల్ని రీసెర్చ్ చేసి ఈ కోర్సుని చూస్ చేసుకోమంటాం. సో మన దగ్గర SAP MM ఉంది, SD ఉంది, FICO ఉంది, ఎండ్ యూజర్ ఉంది, R2R ఉంది, P2P ఉంది, OTC ఉంది, అలాగే బేసిస్ ఉంది, అబాప్ ఉంది. సో మీకు నచ్చిన కోర్స్ని మనం చూస్ చేసుకొని కోర్సులో మీకు ఇవ్వటం జరుగుతుంది. ఏది బెస్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎక్కడా కూడా మనకి సంబంధం లేని కోర్సెస్ని కానీ, లేకపోతే సంబంధం లేకుండా మీకు కోర్సెస్ని అంటగట్టడం కానీ ఇలాంటివి ఉండవు. అందుకే నేను ఏంటంటే ఫస్ట్ క్లాసే అందరికీ కూడా, సో కోర్సులో జాయిన్ అవ్వే ముందు ఈ కోర్స్ గురించి తెలుసుకోండి అని చెప్తాను నేను. తెలుసుకొని కొంచెం టైం ఇస్తాను నేను అందరికీ కూడా. ఓకే, కాబట్టి ఆ కోర్సు గురించి తెలుసుకొని జాయిన్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. ఓకే, కాబట్టి మీకు కూడా నేను ఏంటంటే బేసిక్గా ఈరోజు మరి SAP MM కోర్సు స్టార్ట్ అవుతుంది మరి అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అలాగే అని చెప్పి మనం ఈ రోజు మనకి ఫ్రైడే రోజున మనం పెట్టాము. సో మరి డౌట్స్ ఏమన్నా ఉంటే మరి మీరు అడగండి. సో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. SAP MM పాయింట్ ఆఫ్ వ్యూలో డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? హలో, చెప్పండి శివతేజ. చెప్పండి షఫీ. Actually, I'm teaching in one of the engineering college in mechanical engineering. Okay. So by using this particular course, how can I move forward in this course? Okay, so first of all, I would like to know what kind of subject you are dealing in the college. All subjects related to mechanical engineering. Mechanical engineering. Okay. Yeah. So what is your qualification exactly? MTech. MTech. So when you have completed? 2016. 2016. So have you worked in any MNC? Okay. Have you worked in any MNC? No. Actually, from 2016 December to 2017 Jan, I had worked in, started working in college itself. As an assistant professor. Is PF is raised or not? Yes. So how you can manage this SAP MM course? I can manage. Okay. So if you join plenty of time at home as well as in the college itself. Okay, fine. Actually, the PF is already raised, right? Yeah. Then how you can manage? That means so you have to add some experience in SAP MM, right? Yeah. Then how you can manage that? Actually, what I am thinking is in our college the SAP is also there, SAP MM. Okay. Okay, that's the reason I am thinking of to get into it. Okay, fine. But actually, my question is, you want to learn this course to do job, or you want to become again lecturer in this course? No. Actually, I want to switch my career, and that's the reason I'm asking you whether how can I move ahead in this course. Okay, see, we will teach all these SAP MM related stuff. No worries. But so my question is, once you learn this course, then how you can apply for jobs? Okay, so you don't have any experience in SAP MM, so will you try for fresher or experience? That's the reason I'm asking whether I should have to move ahead with the fresher or. I think your PF is already raised and you are getting handsome salary because you are assistant professional, right? What is your designation right now?
Assistant professor itself. Assistant professor. Okay, then how you can manage those things like experiences and all that things we can take care. So we from our side we will teach each and everything SAP MM related and so technical stuff and functional stuff each and everything. But so how you can manage those experience and how you can survival those things you can handle. From my side we will teach all those points like training etc. How to put resume and how to look for job. Those things we will take care. But once training part is complete, then you need to look out for job, right? Those things you will have to think. You have to think that. Okay. Okay. Right. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? కొంతమంది మనకి పెట్టారు ఇక్కడ మనకి ఐఎమ్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఎస్, వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో పనిచేసే వాళ్ళు SAP MM కి మంచి చాయిస్ ఉంది. అండ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ అంటే దగ్గర మనకి SAP MM ఇంటిగ్రేషన్ ఉంది వేర్ హౌస్ మేనేజ్మెంట్ తో. కాబట్టి 100% ఈ కోర్స్ లో జాయిన్ అయితే మంచిదే. ఓకే, సో వేర్ హౌస్ మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళు SAP P2P ప్రాసెస్ లో పనిచేసిన వాళ్ళు, ఓకే, అలాగే సో ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, సో అలాగే ఇంజనీర్స్, అలాగే మనకి ఎవరైనా ఈ కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, ఓకేనా? మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ స్టోర్స్ లో పనిచేసే వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఓకే, రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎస్, సర్వర్ యాక్సెస్ గురించి అడిగారు. ఓకే, సర్వర్ యాక్సెస్ గురించి అడిగారు. సర్వర్ యాక్సెస్, సో డూ వి గెట్ ఎనీ సర్వర్ యాక్సెస్? ఇఫ్ సో డూ వి గెట్ మెటీరియల్స్ ఫర్ రియల్ టైమ్ ప్రాక్టీస్? ఎస్, యాక్చువల్లీ సర్వర్ యాక్సెస్ అనేది మీకు ఏంటంటే మన కోర్సులో జాయిన్ అయిన తర్వాత సర్వర్ యాక్సెస్ S/4HANA 2022 వర్షన్ లో మనం పనిచేస్తాం అనమాట. సో కోర్సులో జాయిన్ అయిన తర్వాత మన సర్వర్ డీటెయిల్స్ అనేది చెప్తారండి, ఎవరి దగ్గర తీసుకోవాలి ఏంటి అనేది. కాబట్టి డోంట్ వరీ అబౌట్ ద సర్వర్స్. ఓకే, సో రియల్ టైమ్ మెటీరియల్స్, రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మాక్ టెస్ట్, ఇలా ప్రతిదీ కూడా మన దగ్గర ఉంటుందండి. ఓకే, సో మీరు కోర్స్ అయిన తర్వాత మాక్ టెస్ట్ ఇవ్వచ్చు. అలాగే రియల్ టైంలో మనకి రిజ్యూమే రెడీ చేసి మీకు జాబ్స్ కి ఎలా పంపించాలి అన్నది చూసుకుంటాము. అలాగే మీకు ఏంటంటే 2-3 వర్క్ షాప్స్ తీసుకొని ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి అనేది కూడా చెప్తాం అన్నమాట. సో దాని మూలంగా ఏంటంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటండి? So, good evening, sir. I have experience as an SAP end user presently working in mid-level management. Okay, so చెప్పానండి. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అయినా మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ అయినా ఎవరైనా సరే ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఎలిజిబులే. సో ఈ కోర్స్ అనేది మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది. అంటే FICO కన్నా కొంచెం ఈజీగానే ఉంటుంది. ఓకే, అండ్ అంటే జాబ్ లో ఈజీగా ఉంటుంది. సో SAP FICO కన్నా జాబ్ లో కొంచెం ఈజీగానే ఉంటుంది చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సయ్యద్ సాహిల్ నా వాయిస్ మీరు కరెక్ట్ గానే ఉంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సయ్యద్ సాహిల్, మీరు ఒకసారి మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి. జాయిన్ అయ్యేటప్పుడు ప్రాపర్ నెట్వర్క్ తో జాయిన్ అవ్వాలి. అందరికీ కూడా నా వాయిస్ వినపడుతుంది. ఓకే, శివ, ఐ డోంట్ అండర్స్టాండ్ తెలుగు. కుడ్ యూ లెట్ మీ నో ఇఫ్ క్లాస్ ఇస్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు? ఎస్, దిస్ బ్యాచ్ ఇస్ గోయింగ్ ఇన్ తెలుగు ఓన్లీ, తెలుగు మోడ్ ఓన్లీ, నాట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో we are not teaching SAP MM module in English. So we have next batch, like డిసెంబర్ లో మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. శివ లెఫ్ట్ అయ్యారు. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? Sir, good evening, sir. This is Madhusudan, sir. Yes, Madhusudan. Sir, same from the engineering college background, sir. I'm an assistant professor. Okay, sir. Sir, I want to know that, sir, year gap is nearly 10 years gap. I want to switch on to this. Is it possible to? Yeah, so everyone can switch to SAP MM module. That is not a big deal. But the manageable thing is how you can represent yourself to the interviewer. So that is important. So Okay, how sir. will you put some 4+ years of experience? Then you can decide. Okay, the experience related stuff I cannot explain over here. Okay. Okay, So okay, at the end of the course, okay, if you want to add some experience and go for interview, that is your risk. My side, I will give Okay. training. Okay. Okay, sir. Thank you, sir. Thank you so much. సో మీకు డౌట్స్ SAP MM రిలేటెడ్ స్టఫ్ ఏదన్నా మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పడం మనం ట్రై చేస్తాము. ఈజీగా అర్థమయ్యేలాగే చెప్తాము. కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు SAP MM రిలేటెడ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వర్క్ షాప్స్, మెటీరియల్స్ అన్ని ఇస్తాము, గైడెన్స్ ఇస్తాము, రెజ్యూమ్ ప్రిపరేషన్ చేస్తాను.
కానీ మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు? ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుంటానే వెళ్తారా? లేకపోతే ఎక్స్‌పీరియన్స్ పెట్టుకోకుండా వెళ్తారా అన్నది అది మీ చాయిస్. అది నేను చెప్పలేను ఇక్కడ. ఎందుకంటే ఇవన్నీ రికార్డ్ అవుతా ఉంటాయి. అవి తీసుకెళ్ళి రేపు పొద్దున ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టండి అని నేను చెప్పలేను కదా! Sure, ప్రాబ్లమ్ sir. ఉంది. Okay. చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. అందరూ అలాగే వెళ్తా ఉంటారు ఎక్స్‌పీరియన్స్‌తో. కాబట్టి అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఐటీలో అంటే అందరూ కూడా అలాగే వెళ్తారు. Okay. ఓకే. Okay, sir. రైట్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎస్ఏపీ ఎంఎం సంబంధించి కోర్స్‌లో జాయిన్ అయ్యే ముందు ఎస్ఏపీ ఎంఎం సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో, మనకి టైమింగ్ వచ్చేటప్పటికి 7:30. 7:30కి బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 7:30. ఓకే. సో, మనకి కంప్లీట్ స్టార్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి బుధవారం నుంచి స్టార్ట్ అయిపోతుందండి కోర్సు. ఓకే. సో, అంటే ఏంటి నెక్స్ట్ వీక్ బుధవారం నుంచి కోర్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వెడ్నెస్‌డే నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి రోజు కాబట్టి స్టార్ట్ చేసేస్తున్నాం. వెడ్నెస్‌డే నుంచి వెడ్నెస్‌డే ఇంకా చాలా మంది జాయిన్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఈరోజు జస్ట్ క్యూఎండే కాబట్టి ఇంకా జాయిన్ అవ్వలేదు. దగ్గర చాలా మంది జాయిన్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ 20+ స్టూడెంట్స్ పైగా జాయిన్ అవుతారు ఎస్ఐపి ఎంఎం అంటే. కాబట్టి మనకి ఈ వెడ్నెస్‌డే లోపల మీకు నేను చార్ట్‌లో ఏంటంటే మీకు డీటెయిల్స్ అన్నీ పెడతాను. సర్వర్ యాక్సెస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా. సర్వర్ యాక్సెస్ తెచ్చుకోండి వెడ్నెస్‌డే లోపల. ఓకే. అలాగే మీకేమన్నా డౌట్స్ ఉంటే వెంటనే మనకు అడ్మిన్స్ డీటెయిల్స్ ఇస్తాను. సో, వెంటనే అడ్మిన్స్‌ని కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్‌ని క్లియర్ చేసుకోండి. ఓకే. సో, అలాగే మనకి కంప్లీట్‌గా ఈ వెడ్నెస్‌డే లోపల మీకొక చిన్న డెమో క్లాస్ కూడా పెడతాను. ఓకే. చార్ట్‌లో. ఓకే. ఆ చార్ట్‌లో ఆ డెమో క్లాస్ కూడా వీడియో వాచ్ చేయండి. నెక్స్ట్ క్లాస్ మళ్ళా స్టార్ట్ నుంచి ఫస్ట్ కాడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ మనకి వెడ్నెస్‌డే కల్లా ఫ్రీ అయిపోతారు అందరూ కూడా. కాబట్టి ఫస్ట్ క్లాస్ మనకి వెడ్నెస్‌డే నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళా అవి క్లియర్ చేసుకుందాం సింపుల్‌గా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? చెప్పాలండి. సో, మనకి ఎస్ఏపి ఎంఎం రిలేటెడ్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకే. సో, ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చండి. ఎస్ఏపి ఎంఎం రిలేటెడ్ మనకి వెడ్నెస్‌డే నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే. మనకి దీనికి సంబంధించి మనకి సిలబస్ కాపీ కూడా మీకు మనం చూపించడం జరుగుతుంది. సిలబస్ ఏంటి అనేది కూడా. సో, ఎవ్రీవన్ కీప్ యువర్ ఆడియో ఆఫ్. సో, అందరూ కూడా వీడియోని, ఆడియోని రెండిటిని కూడా ఆఫ్‌లో పెట్టుకోండి. అండ్ ఈ ట్రైనింగ్ వచ్చేటప్పటికి మీకు లైఫ్ టైమ్ ట్రైనింగ్ అన్నమాట. ఓకే. సో, అంటే వన్స్ మన దగ్గర కోర్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే మీరు లైఫ్ టైమ్ లెర్నింగ్ ఇది. సో, అంటే అన్‌లిమిటెడ్ ట్రైనింగ్. సో, మీరు మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మన ట్రైనింగ్ అనేది ఇస్తూనే ఉంటాం. ఓకేనా? సో, కాబట్టి ఇది ఇద్దరి మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్. సో, అంటే ఇక్కడ కొంతమంది ఏంటంటే ఫేక్ ట్రైనర్స్ ఏంటంటే గ్రూప్‌లోకి పంపించి మనల్ని ఇలా ఇంటెన్షనల్‌గా డామేజ్ చేయాలి గ్రూప్‌లో ఉన్న వాళ్ళని అని చెప్పి అనుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళని తప్పిస్తే మిగతా వాళ్ళు బేసిక్‌గా ఎవరికైనా సరే మనకి కష్టపడి జాబ్ కొట్టాలి అని అనుకునే వాళ్ళకి మన సైడ్ నుంచి ఎప్పుడు కూడా 100% మనకి ఉంటదండి. హెల్ప్ అనేది ఉంటది. అందులో ఎటువంటి డౌటే ఉండదు. సో, కాబట్టి మీరు ఆ కోర్స్ నేర్చుకొని జాబ్‌కెళ్ళేంత వరకు కూడా మన సహాయం ఉంటది. అలాగే జాబ్ వచ్చేంత వరకు గూడా అర్థమయ్యేంత వరకు గూడా మన ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, సార్ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ కీ పాయింట్స్ అగైన్ జాయిన్డ్ లేట్. ఓకే. ఎక్స్‌ప్లనేషన్ ఇస్తానండి. డోంట్ వర్రీ. ఇంకా ఎవరికైనా డీటెయిల్స్ కావాల్సుందా? ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో, ఓవర్‌సీస్ అయినా సరే వర్కౌట్ అవుతుందండి. మీరు ఎక్కడున్నా సరే ఓవర్‌సీస్‌లో ఎక్కడైనా సరే సర్వర్ అనేది పనిచేస్తది. మీరు సర్వర్ పర్సన్ మీకు నేను నంబర్ ఇస్తాను క్లాస్ అయిన తర్వాత. మీరు అతన్ని కాంటాక్ట్ అయితే మీకు మొత్తం ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయండి. ఓకే. సో, మీకు క్లాసులు స్టార్ట్ అనేది 13థ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇంకా. కంప్లీట్ మనకి స్టార్ట్ వచ్చేటప్పుడు 13థ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో, మీరింకా పూర్తిగా మనకి 13థ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి 13థ్ నుంచి మీకు బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా మందికి అసలు కోర్స్ ఏంటి సార్ అసలు? ఎన్ని రోజులు? డ్యూరేషన్ ఏంటి? సిలబస్ ఏంటి? మీరు మనకిచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇవన్నీ కూడా అడుగుతా ఉంటారు బేసిక్‌గా. సో, చాలా మనకి ఇంపార్టెంట్ పాయింటర్స్ మీకు ఈరోజు చెప్తున్నాం మనం. ఎస్4 హనా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మన ట్రైనింగ్ కంప్లీట్‌గా ఎస్4 హనా మీదే ఉంటదండి. ఎస్4 హనా 2022 వెర్షన్‌లో మీరు మెటీరియల్ మేనేజ్‌మెంట్ నేర్చుకుంటున్నారు. మెటీరియల్ మేనేజ్‌మెంట్ ఎంఎం. దీన్నే మనం సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ అంటారు ఎస్4 హనాలో.
సో మెటీరియల్ మేనేజ్మెంట్ కోర్స్ మీరు నేర్చుకుంటున్నారు. దీన్నే S/4HANA సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఓకే, ఈ కోర్స్ మీరు సర్వర్ 2022 వర్షన్ అంటే అడ్వాన్స్డ్ వర్షన్ లో నేర్చుకుంటున్నారు. ఈసీసీ కాదు. ఈసీసీలో మనకి ఈసీసీ వర్షన్ లో మనకి క్లాసెస్ ఉండవు, S/4HANAలో ఉంటాయి. అలాగే ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ నేను చెప్తాను. ఓకే, 2 సర్వర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీరు S/4HANA 2022 వర్షన్ సంబంధించిన సర్వర్ మనం ప్రొవైడ్ చేస్తాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు చార్ట్లో ఇస్తాం. కాబట్టి మొత్తం కోర్స్ అంతా కూడా మనకి ఈసీసీలో ఉండదు, S/4HANAలోనే ఉంటుంది. అంతా కూడా అడ్వాన్స్డే ఉంటుంది. ఇక్కడ మీరు అన్ని కూడా అడ్వాన్స్డ్ లెర్నింగ్సే ఉంటాయి కంప్లీట్ గా మన దగ్గర వచ్చేటప్పటికి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ రియల్ టైం లెర్నింగ్ ఉంటుంది. మీకు SAP MM అనేది బయట అర్థం కాకుండా చెప్తారు. అందులో ఎటువంటి డౌటే లేదు. మీరు చెక్ చేసుకోండి. నా యూట్యూబ్ వీడియోస్, అదర్ యూట్యూబ్ వీడియోస్ చెక్ చేసుకోండి. ఈజీగా అర్థమవుతుంది. ప్రతి టాపిక్ థియరిటికల్ గా ముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మీకు సిస్టమ్ లో చూపిస్తాను. సో దాని మూలంగా మీకు ఈజీ అనేది అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఈ రోజు మీకు ఎంత ఈజీగా నేను అర్థం అయ్యేలా చెప్తున్నానో అదే విధంగా క్లాసెస్ కూడా అంత ఈజీగా అర్థమవుతాయి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో రియల్ టైం లెర్నింగ్ ఉంటుంది. ఇందులో కొన్ని రియల్ టైం సినారియోస్ కూడా యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మనకి మాక్ టెస్ట్లు ఉంటాయి. క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు మాక్ టెస్ట్లు ఇవ్వచ్చు. అలాగే రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే, సో అలాగే మీకు ప్రెజెంటేషన్ క్లాసెస్ ఉంటాయి. రేపు పొద్దున ఇంటర్వ్యూలో జాబ్ కొట్టాలి అంటే సో ప్రెజెంటేషన్ క్లాసెస్ అంటే ప్రెజెంటేషన్ చేయాలి. ఒక్కొక్క టాపిక్ తీసుకొని సో నేను ఇప్పుడు ఎట్లా ప్రెజెంటేషన్ చేసినా అది ఇంగ్లీష్లో మనం చేయాల్సి వస్తుంది. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే క్లాసెస్ మనకి ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో ఉంటాయి. ఓకే, ఇవన్నీ రెండిట్లో కూడా క్లాసెస్ ఉంటాయి మనకి. అంటే ఏంటి, తెలుగులో చెప్తానే ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. ఓకేనా, సో కాబట్టి సబ్జెక్ట్ మొత్తం కూడా తెలుగు ఇంగ్లీష్ మోడ్లో ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. తెలుగులో చెప్పిన తర్వాత దాన్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్కడైతే థియరిటికల్ స్టఫ్ ఉందో దాన్ని అక్కడ ఇంగ్లీష్లో చెప్పడానికి 100% మనం దాన్ని ప్రెజెంటేషన్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి కోర్స్ వచ్చేటప్పటికి అన్లిమిటెడ్ ట్రైనింగ్ అండ్ లైఫ్ టైం అన్లిమిటెడ్ ట్రైనింగ్. ఓకే, లైఫ్ టైం ఇస్తున్న వాళ్ళు ఎక్కడ ఎవరిది ఈ ఆపర్చునిటీ ఎక్కడ దొరుకుతుంది మీకు? సో మన ఇన్స్టిట్యూషన్ లో జరుగుతుంది. ఓకే, ప్లేస్మెంట్స్ అనేవి ఉత్తి బోగస్. సో ప్లేస్మెంట్ అనేది ఉత్తి బోగస్. మీరు దాన్ని ట్రాప్ లో పడితే అది మీ ఇష్టం. ప్లేస్మెంట్ అంటే 4 లక్షల వరకు తీసుకుంటారు, మనం తీసుకోము. అంతేగాని 5,000కి 10,000కి 20,000కి మీకు ప్లేస్మెంట్లు ఎవరు ప్లేస్మెంట్ అనేది పెడితే స్టూడెంట్స్ హ్యాపీగా ఉంటారు, అలాగే జాయిన్ అయిపోతారు అని చెప్పి ప్లేస్మెంట్ అనేది ఉండదు. 20,000 మీరు ఇచ్చే 20,000కి అక్కడ ట్రైనర్కి 10,000, దాన్ని నడిపేవాడు ఇంకో 10,000. సో 10,000 కోసం మీకు ప్లేస్మెంట్ 10 లక్షల శాలరీ ఎలా ఇస్తారనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఇదంతా ఉత్తి బోగస్. కాబట్టి అది ఇక్కడ 50 మంది ఉంటే 50 మందిలో ఒకరికో ఇద్దరికో రావచ్చు తప్పిస్తే అందరికీ జాబ్స్ అనేవి రావు. ఓకేనా, కాబట్టి ప్లేస్మెంట్ అనే దానికి వెళ్ళకండి. మన ఓన్గా మనం కష్టపడి జాబ్ సంపాదించినప్పుడే మనది నిలబడుతుంది, ఆ జాబ్ నిలబడుతుంది. అలాగే 10 ఇయర్స్ వరకు మీరు ఎక్కడ ఏ ఇంటర్వ్యూ పెట్టినా సరే ఓన్గా వెళ్ళి కొట్టేయగలరు. అదే మనం సో ప్లేస్మెంట్ అంటే వెనకాల నుంచి బ్యాక్ డోర్లని అయ్యని ఇయ్యని వాటి జోలికి అనేది వెళ్ళకండి. సో కాబట్టి అది దాని మూలంగా మీ కెరియర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి నో ప్లేస్మెంట్స్ లేవు. కానీ సో మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసి ప్రజెంటేషన్ చేసి ఏమైనా షైన్ చేసి అయితే నేను గ్రూప్లోకి అంటే సో మనకి దీంట్లోకి డిప్లాయ్ చేస్తాం జాబ్లోకి. అలాగే మన సైడ్ నుంచి ఇన్స్టిట్యూషన్ సైడ్ నుంచి ఏమైనా సరే ఆపర్చునిటీస్ ఉంటే ఎవరైనా కంపెనీ మనకి కాంటాక్ట్ అయితే మన వాళ్ళని అడిగితే సో వాళ్ళకి షేర్ చేయడం అనేది జరుగుతుంది. అలా చాలా సార్లు జరిగింది కూడా. ఓకే, సో ఇది మన సైడ్ నుంచి ఉండే పాయింట్ అన్నమాట. సో కాబట్టి ఈ పాయింటర్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో SAP S/4HANA కోర్సు డ్యూరేషన్ అడగొచ్చు మీరందరూ కూడా. సో ఎన్ని రోజులు ఉంటుంది S/4HANA SAP MM లెర్నింగ్ మనకి ఎన్ని రోజులు ఉంటుంది అంటే మాక్సిమం మనకి 72 డేస్ కౌంట్ చేయండి. 70 to 80 డేస్ ఉంటుంది అంతే కోర్స్ అన్నమాట. ఓకే, 70 to 80 డేస్ ఉంటుంది. అండ్ మనకి ఈ కోర్సు 70 to 80 డేస్ ఉంటుంది మనకి. సో డైలీ మనకి క్లాస్ వచ్చేటప్పటికి 45 మినిట్స్ ఉంటుందండి. 45 మినిట్స్ అంతే. సో సింపుల్ గా అర్థం అవ్వాలి అంటే అంతకంటే ఎక్కువ చెప్తే మీకు అర్థం కాదు. ఓకే, సో ఎందుకంటే టెక్నికల్ టాపిక్స్ సిస్టమ్ మీద చేసే అంతకంటే ఎక్కువ చెప్తే తొందరగా అర్థం కావు. ఓకే, సో నేను చెప్పే క్లాస్ మీకు అక్కడ క్లాస్లోనే సగం అర్థం అయిపోయేలాగా మనం చెప్తాం అనమాట. సో కాబట్టి మీకు అవన్నీ పక్కన పెట్టి డ్యూరేషన్ అవన్నీ పక్కన పెట్టి మీకు అర్థమవుతుందా లేదా
అండ్ మనం అనుకున్న సిలబస్ కంప్లీట్ చేసుకుంటున్నామా లేదా, ఇవి మాత్రమే థింక్ చేయండి. ఓకేనా. సో కోర్స్ డ్యూరేషన్ మనకి డైలీ మనకి మనకి ఎంత టైం ఉంటుంది, ఓకే. సో ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. ఓకేనా. సో అలాగే మనకి అలాగే ఇంకెవరు అడిగారు ఇక్కడ, ఫార్మా 3 years వర్క్ చేశాను. ఇట్ ఇస్ ఫార్మాలో ఉన్న వాళ్ళు కానీ, స్టోర్స్ లో ఉన్న వాళ్ళు కానీ, వేర్ హౌస్ మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళు, ఇవన్నీ రిలవెంట్ ఏంటి. సో మీకు రిలవెంట్ ఇదంతా కూడా SAP MM మెటీరియల్ సంబంధించి వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఈ కోర్సుని నేర్చుకోవచ్చు. ఇదంతా రిలవెంటే. ఓకేనా. సో మరి మనకి ఈ కోర్సుకు సంబంధించి మనకి ఇది మన సైడ్ నుంచి, ఇన్స్టిట్యూషన్ సైడ్ నుంచి. అలాగే కొంతమంది ఏంటంటే ఆఫ్లైన్ లో ఉంటారు బేసిక్ గా. సో వాళ్ళకి ఇంటి దగ్గర ప్రాబ్లం ఉంటుంది, ప్రిపరేషన్ చేసుకోవడానికి కానీ, ఇంకోటి కానీ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి సో ఎవరైనా సరే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు, డౌట్స్ ఉన్న వాళ్ళు, హైదరాబాద్ లో నేను ఉంటాను. సో ఫిక్స్డ్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు వచ్చి మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోవాలి. ఈవినింగ్ వస్తాను, నేను ఇక్కడే ఉంటాను. ఈవినింగ్ అంతా కూడా మీరు క్లియర్ చేసుకోవాలి. ఓకేనా. సో మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోవడానికి మీ రెస్పాన్సిబిలిటీ. సో అలాగే కొంతమంది గుంటూరులో ఉండొచ్చు, కొంతమంది విజయవాడలో ఉండొచ్చు. ఓకే. సో కొంతమంది బెంగళూరులో ఉండొచ్చు. ఇక్కడ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఓకే. సో మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ మనకి 3 చోట్ల ఉన్నాయి. ఓకే. సో 4 చోట్ల ఉన్నాయి. హైదరాబాద్ లో ఉంది, బెంగళూరులో ఉంది, విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది. మీరు వెళ్ళి చదువుకోవచ్చు. ఏ ఇన్స్టిట్యూషన్ కైనా వెళ్ళి మీరు చదువుకోవచ్చు. మీకు క్యాబిన్ ఫెసిలిటీ, ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంట్లో ప్రాబ్లం ఉంది, మనకి చదువుకోవడానికి సరైన ప్లేస్ లేదు ఇంటి దగ్గర అనుకుంటే, సో 100% జాబ్ కొట్టాలి అనే మైండ్ సెట్ మీకు ఉన్నట్లయితే మీరంతటా మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని జాబ్ కొట్టేలాగా మీరు ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్ అనేది మీకు 100% హెల్ప్ చేస్తుంది. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓకే. లైఫ్ టైం వ్యాలిడిటీ. షరతులు వర్తిస్తాయంటే అన్లెస్ అంటిల్ మేము చెప్పిన వాటిని మమ్మల్ని క్రాస్ చేసి వెళ్తే మీకు ఆ ఫెసిలిటీస్ అనేది ఉండదు. మమ్మల్ని క్రాస్ చేయకుండా మేము ఎలా చెప్తే దాన్ని మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు ఈ ఫెసిలిటీ అనేది 100% ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి కోర్స్ డ్యూరేషన్, సో మనకి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో గుంటూరు, విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్. సో ఇవన్నీ కూడా మనకి ఈ లొకేషన్ లో మీకు ట్రైనింగ్ అనేది మీరు లైక్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మీకు ప్రజెంటేషన్ చేసుకోవచ్చు. అండ్ కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత మీరు నన్ను పర్సనల్ గా మీట్ అవ్వచ్చు, డిస్కస్ చేయొచ్చు. ఓకే. సో ఒకవేళ కోర్స్ అర్థం కాకపోతే మళ్ళా అడగొచ్చు. ఓకే. లైక్ ఇంకో బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో కాబట్టి మనమే చెప్తాం. కొంతమంది స్టూడెంట్స్ మధ్యలో స్టక్ అయిపోతూ ఉంటారు. కొంతమంది సో పెళ్ళని లేకపోతే ఇంకోటి అని మధ్యలో క్లాసెస్ అటెండ్ అయ్యి 4 క్లాసులు 5 క్లాసులు మిస్ అయ్యారే, వేస్ట్ అయిపోయిందా మనీ అనుకునేది లేకుండా, సో వన్స్ మనకి జాయిన్ అయితే మనకి 100% ఇది వ్యాలిడిటీ అనేది చివరి వరకు ఇస్తుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే మనకి ప్రతి క్లాస్ కి రికార్డెడ్ వీడియో ఇస్తాము. రికార్డెడ్ వీడియో ఉంది అని అడిగారు. రికార్డెడ్ వీడియో 100% రికార్డెడ్ వీడియో మనకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి రికార్డెడ్ వీడియో అనేది చాట్ లో మీకు ఇచ్చేస్తాము క్లాస్ అయిన తర్వాత. సో చాట్ లో రికార్డెడ్ వీడియో చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇది SAP MM సంబంధించి మనకి కోర్స్ డ్యూరేషన్, మనకి క్లాస్ డ్యూరేషన్, అలాగే మన ఇన్స్టిట్యూషన్స్ గురించి డీటెయిల్స్. అలాగే మీకు చాట్ లో ఏంటంటే మనకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే మనకి కోర్సు ఫీజు డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు చాట్ లో ఇచ్చేసాము. ఓకే. సో మనకి కోర్సు టైమింగ్ వచ్చేటప్పటికి మనకి 7:30 PM కి మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే. 7:30 PM కి మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు సర్వర్ డీటెయిల్స్ కూడా మీకు చాట్ లో పెడతాము. సో ఈ రోజు సర్వర్ డీటెయిల్స్ కూడా మీకు చాట్ లో పెడతాం. సర్వర్ పర్సన్ ని కాంటాక్ట్ అయ్యి మనకి వెన్స్డే లోపల మీరు సర్వర్ కూడా తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది మీకు అన్నమాట. ఓకే. S/4HANA 2022 పర్చేసింగ్ డిపార్ట్మెంట్ లో చెప్పాను కదండి. సో P2P అంటే P2P లో పనిచేసిన వాళ్ళందరూ ఎలిజిబులే. సో P2P అంటే ప్రొక్యూర్ టు పే అంటే పర్చేసింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసినా సరే, స్టోర్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసినా సరే, వేర్ హౌస్ మేనేజ్మెంట్ లో పనిచేసినా సరే, సో మెకానికల్ ఏరియాస్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుండి మెటీరియల్స్ మీద ఐడియా ఉన్న వాళ్ళు ఈ కోర్సు ఎవరైనా చూస్ చేసుకోవచ్చు. ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే. సో మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకేనా. ఈ కోర్సు నేర్చుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్, ఓకే, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. ఓకే. డిగ్రీ. సో డిగ్రీ ఉంటే చాలు.
ఓకేనా. సో కాబట్టి సో ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు లేదా డిగ్రీ చేసిన వాళ్ళు ఈ కోర్స్కి ఎలిజిబుల్. డిగ్రీ లోపల ఉంటే ఈ కోర్స్కి ఎలిజిబుల్ కాదని చెప్పను, కానీ డిగ్రీ అయిన తర్వాత జాబ్స్ ట్రై చేసుకోండి. డిగ్రీ లేకుండా ఎవరు కూడా మార్కెట్లో జాబ్స్ ఇవ్వరు. ఓకేనా. మరి సిలబస్ ఏంటి సార్ అని చెప్పి మీరు అడగొచ్చు. సిలబస్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చార్ట్లో నేను సో నెక్స్ట్ క్లాస్లో పెడతాను. ఈ రోజు క్లాస్లో మీకు చూపిస్తాను. మీరు రికార్డ్ అవుతుంది కాబట్టి చూసుకోవచ్చు. ఎందుకంటే సిలబస్ కాపీని పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది స్టూడెంట్స్ దాన్ని మార్చేస్తూ ఉంటారు. మళ్ళీ వేరే వేరే ఏవో పెడతా ఉంటారు. కాబట్టి ఉన్నది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సిలబస్ ఇది. ఓకే, సిలబస్ అన్ని కూడా మనకి ఇది. సో ప్రతిదీ కూడా మనకి యాక్యురేట్గా మనకి క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి మనకి. సో మనకి వీక్లీ వచ్చేటప్పటికి మ్యాథ్స్ మనకి 4 to 5 క్లాసెస్ ఉంటాయి. 5 క్లాసెస్ ఉంటాయి. 4 to 5 క్లాసెస్ మ్యాథ్స్ మనకి. ఓకే, ఈ 5 క్లాసెస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఓకే, సో ఈ 5 క్లాసెస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అండ్ ప్రతిదీ కూడా అర్థం చేసుకునే విధంగా మన ట్రైనింగ్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సో ఎస్ఏపి అంటే ఇనిషియల్ మనకి 10 క్లాసెస్. ఇనిషియల్ 10 క్లాసెస్ ఏంటంటే ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఉంటాయి మొత్తం. సో ఇనీషియల్ గా 10 క్లాసెస్ మొత్తం కూడా ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ ఉంటుంది మొత్తం. అంటే బేసిక్స్ చెప్పిన తర్వాత ఎస్ఏపి అంటే ఏంటి, బేసిక్స్ చెప్పిన తర్వాత ప్రాజెక్ట్ గురించి చెప్తాం. సో S/4HANA ప్రాజెక్ట్స్, ఈసీసీ ప్రాజెక్ట్స్. సో వీటికి సంబంధించి మనకి దగ్గర దగ్గర 8 క్లాసెస్ ఈ ఓరియంటేషన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. ఓరియంటేషన్ అంటే ఏంటి, ఎవరైనా ఈ కోర్సులోకి మూవ్ అవ్వచ్చు అనమాట. ఈ ఓరియంటేషన్ క్లాసెస్ వింటే ఈ కోర్సులోకి మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి ప్రాజెక్ట్ సంబంధించి. ఓకే, సో ఇంట్రడక్షన్ పార్ట్ ఇదంతా కూడా మనకి. ఓకే, సో మనకి మెటీరియల్ మాస్టర్ గురించి డిస్కస్ చేస్తాం. ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ గురించి, పర్చేజ్ ఆర్డర్స్, ఇవన్నీ కూడా ఎస్ఏపి ఎండ్ యూజర్స్ తెలుసు. పిఓ ఎలా క్రియేట్ చేయాలని. కానీ పిఓ క్రియేట్ చేయాలంటే బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ చేయాలి. టెక్నికల్ వర్క్ ఉంటుంది. ఈ టెక్నికల్ వర్క్ అంతా కూడా మీకు సింపుల్ గా నేర్పిస్తాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే టెక్నికల్ వర్క్ అంటే చాలా మంది డౌట్ వచ్చేస్తుంది, కోడింగ్ ప్రోగ్రామ్ లాంటివి ఏమైనా ఉంటాయా అంటే ఏమి ఉండవు. మీరు ఎటువంటి కోడింగ్ లేదు, అది నాది గ్యారంటీ. ఒకవేళ కోడింగ్ ఉంటే మీకు రిటర్న్ చేసేస్తాను ఫీజు, మీకు డబ్బులు వేస్ట్. ఓకే, సో కోడింగ్ ప్రోగ్రాము లాంటివి ఇందులో ఉండవు. ఓకే, కాబట్టి మనం ఈ ఫంక్షనల్ మాడ్యూల్ మీరు నేర్చుకుంటుంది నాట్ టెక్నికల్, ఫంక్షనల్ మాడ్యూల్. సో ఈవెన్ ఫంక్షనల్ మాడ్యూల్ అంటే మిమ్మల్ని ఐటీ అంటే ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఐటీ ఇంజనీర్స్ అంటారు. ఓకే, ఎస్ఏపి ఇంజనీర్స్ అంటారు, సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్ అంటారు. ఓకే, సో అలాగే మిమ్మల్ని టెక్నికల్ సర్వీస్ స్పెషలిస్ట్లు అంటారు. సో మిమ్మల్ని మీరు ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళలాగానే ట్రీట్ అవుతారు. అలాగే మీకు ఎటువంటి కోడింగ్ ప్రోగ్రామ్ లేకపోయినా సరే మీరు సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ అంటారు. కాబట్టి ఈ కోర్సు మీకు సాఫ్ట్వేర్ కన్సల్టెంట్, ఇంజనీర్స్ అనే డిజిగ్నేషన్స్ కూడా మీకు రావచ్చు. కాబట్టి ఇది టెక్నికల్ కోర్సు బట్ ఫంక్షనల్ అన్నమాట. అంటే దీంట్లో మనకి ప్రోగ్రామ్ కానీ కోడింగ్ కానీ ఏమీ ఉండదు. ఓకేనా. సో ఇక్కడ మనకి సో ఈ డీటెయిల్స్ మనకి జిఎస్టీతో ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలి, జిఎస్టీ కాన్ఫిగరేషన్ చేసి ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలి, స్టాక్ ట్రాన్స్ఫర్ కాన్ఫిగరేషన్ చేసి ఎలా పోస్ట్ చేయాలి, ఇన్వాయిస్ ఇవన్నీ కూడా మనం క్లాస్ లో చెప్పుకుంటాం అనమాట. ఓకే, సో దీంతో పాటు ఏంటంటే మనకి సో ఇవన్నీ కూడా మనకి సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ ఏంటి, కాంట్రాక్ట్స్ ఎన్ని టైప్స్, షెడ్యూల్ అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయి, ఫిజికల్ ఇన్వెంటరీ ప్రాసెస్ ఏంటి, ఇంటిగ్రేషన్స్ ఏముంటాయి. ఓకే, సో అలాగే మనకి ఇవన్నీ కూడా మనకి క్లాసెస్ లో డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో అలాగే మనకి కంప్లీట్ గా మనకి సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి క్లాస్ లో చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఓవరాల్ గా LSMW, సిఆర్ ప్రాసెస్, రైసిఫ్, ఐడాక్స్, టికెటింగ్ టూల్, సిస్టమ్, ల్యాండ్స్కేప్, కట్ఓవర్ యాక్టివిటీస్, హెసాప్ మెథడాలజీ, ఇవన్నీ కూడా మనం క్లాస్ లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అంటే కంప్లీట్ గా మనకి రియల్ టైం కావాల్సిన స్టఫ్ అనేది మీకు 100% మన ఇన్స్టిట్యూషన్ లో మీకు దొరుకుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు దొరుకుతుందా లేదా అని చెప్పి డౌట్ ఉంటే మీరు చానియస్కి ఎస్ఏపి MM వీడియోస్ అని కొడితే యూట్యూబ్ లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. అవి చూసుకొని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఎవరిది అర్థమవుతుంది అనేది మీరు చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఎటువంటి బలవంతం లేదు, ఎటువంటి ప్రెజర్ లేదు. ఓకే, సో నేను చెప్పేది అందరికీ ఈ ఫస్ట్ నేను మీ అందరికీ కూడా Q&A తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే చాలా మందికి కోర్సులో జాయిన్ అయినప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ ని మనం క్లియర్ చేసుకోవడానికి Q&A సెషన్ పెట్టాం. సో Q&A అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, మీరు మీకు ఉండే డౌట్స్ మనం ఈరోజు క్లారిఫై చేస్తున్నాం. అంతేగాని డైరెక్ట్ గా మీకు డెమో క్లాస్ కండక్ట్ చేసేసి మీరు జాయిన్ అయిపోండి అని చెప్పి నేను చెప్పట్లేదు. ఓకే, మీరు రీసెర్చ్ చేసుకొని ఎస్ఏపి MM అనేది మనకి ఫిట్ అవుతుందా లేదా అనేది మరి రీసెర్చ్ చేసుకొని మీరు జాయిన్ అవ్వండి. మనకి మన వరకు అయితే మరి బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మనకి డ్యూరేషన్ అనేది చెప్పాము ఆల్రెడీ.
సో ఓవరాల్ గా మనకి 7:30 PM కి మనకి స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో ఇది మనకి 13th నవంబర్న మనకి కోర్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి చార్ట్ లో మనం అప్డేట్ చేస్తూ ఉంటాం. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు చార్ట్ లో వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు చార్ట్ లో వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా. అండ్ సర్వర్ గురించి అడిగారు. సో సర్వర్ మీకు డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను నేను. ఓకే. సర్వర్ సంబంధించి మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను. ఈ పర్సన్ ని కాంటాక్ట్ అయ్యి SAP S/4HANA 2022 వర్షన్ సర్వర్ తీసుకోండి. ఓకే. సో ఈ సర్వర్ మీకు SAP S/4HANA 2022 అంటే అడ్వాన్స్డ్ వర్షన్ ECC అయితే ₹1000 ఉంటుంది. కానీ S/4HANA అడ్వాన్స్డ్ వర్షన్ అనేటప్పుడు మీ దగ్గర మనకి 1800 ఉంటుంది. అంటే 1800 3 నెలలకి 1800 చార్జ్ చేస్తారు. సో ఇది మీకు ఆల్రెడీ మా దగ్గర ఉంది సార్, ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళు ఉంటారంటే మీకు తీసుకోండి. లేదు అనుకుంటే సర్వర్ SAP బాబు సర్వర్ ని కాంటాక్ట్ అవ్వండి. సో మీకు మంచి సర్వర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. సో కాబట్టి సో మీకు సర్వర్ సంబంధించిన గైడెన్స్ డీటెయిల్స్ కూడా క్లారిటీ వచ్చింది అందరికీ కూడా. ఓకే. అలాగే మీరు అడిగే క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఈ రోజు ఆన్సర్ చేశాను. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ TCS ఫ్రమ్ థర్డ్ ఇయర్ డిడ్ మై బీటెక్. కరెంట్లీ ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇదేంటి సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ వాంట్ టు షిఫ్ట్ మై డొమైన్. ఎవరైనా చెప్పాను కదండి. సో కోడింగ్ ఉండదని చెప్పాను కదా మీకు. సో దీంట్లో ఎటువంటి కోడింగ్ అనేది ఉండదు. కోడింగ్ తో పని లేదు వెంకట. కోడింగ్ తో పని లేదు. ఓకే. సో జీరో కోడింగ్. ఓకేనా. రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. లాస్ట్ 5 minutes. సో మనకి Q&A సెషన్. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మనం క్లారిఫై చేసుకుందాము. మనకి సెషన్ స్టార్ట్ అయ్యే ముందు జస్ట్ లైక్ Q&A దీని మూలంగా ఏంటంటే స్టూడెంట్స్ ఏంటి అసలు మన స్ట్రక్చర్ ఏంటి, కోర్స్ డ్యూరేషన్ ఏంటి, ఇవన్నీ కూడా అర్థమవుతుంది. ఓకే. సో ఇవన్నీ నేను చార్ట్ లో పెడుతున్నాను, చూసుకోండి. చార్ట్ లో ఉంటుంది. సో మీరు చార్ట్ లో పెట్టిన చూసుకోండి. ఇవన్నీ కూడా డౌట్స్ ఉంటాయి. డౌట్స్ అన్ని కూడా మీకు చార్ట్ లో క్లియర్ అవుతాయి. ఓకే. సో రియల్ టైమ్ లెర్నింగ్ ఉంటుంది, రియల్ టైమ్ సినారియోస్ ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది, ప్రెజెంటేషన్ క్లాసెస్ ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగులో మన క్లాసెస్ ఉంటాయి, అన్లిమిటెడ్ ట్రైనింగ్. ఓకే. సో అలాగే మనకి సో ప్లేస్మెంట్స్ అనేవి ఉత్తి బోగస్ ప్లేస్మెంట్ అని పెట్టాను కూడా తీసేయండి. 4 lakhs తీసుకుంటున్నారేమో అనుకుంటారు ప్లేస్మెంట్ అని పెడితే. ప్లేస్మెంట్ అనేది ఉత్తి బోగస్, దాని జోలికి పోకండి. ఓకే. సో ప్లేస్మెంట్ లాంటివి ఏమి ఉండవు మన దగ్గర. ఓకే. సో కోర్స్ డ్యూరేషన్ సో మ్యాక్సిమం మనకి 80 days ఉంటుంది. సో డైలీ మనకి సో 40-45 minutes సెషన్ ఉంటుంది. సో మనకి గుంటూరులో, విజయవాడలో, హైదరాబాద్లో ఎవరైనా SAP MM నేర్చుకుందాము అంటే వచ్చి కూర్చుంటాను చదువుకుంటాను అంటే మనకి ఆఫీస్లో ఇప్పుడు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. వెళ్ళి కూర్చొని చదువుకోండి. క్యాబిన్ ఉంటుంది, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది. మీరు చదువుకోవడానికి అన్ని విధంగా సౌకర్యాలు అయితే అరేంజ్ చేస్తాం. ఓకే. సో ఇది మన ఇన్స్టిట్యూషన్ ఇచ్చే బెనిఫిట్. ఇది లైఫ్ టైమ్ లెర్నింగ్. ఇది మనకి జస్ట్ లైక్ 3 months నేర్చుకొని వెళ్ళిపోయారు అన్నది కాదు. మీరు ఎనీ టైం నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, మాట్లాడొచ్చు, డిస్కస్ చేయొచ్చు. ఓకే. సో అన్లెస్ అంటిల్ మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్ ఉన్నంత కాలం సో నేను మీతో కరెక్ట్ గా ఉండడం జరుగుతుంది. ఎన్ని రోజులైనా సరే మీరు నాతో ట్రావెల్ చేసుకునేలాగా మిమ్మల్ని అరేంజ్ చేస్తున్నాను. ఓకేనా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్లో అడగొచ్చు. ఓకే. క్లాస్లో అడగొచ్చు. మీకు ఎర్రర్స్ ఉంటే క్లాస్లో స్క్రీన్ షేర్ చేయొచ్చు. స్క్రీన్ షేర్ చేసి నాకు ఎర్రర్ వచ్చింది అని చెప్పి మనకి అడిగితే నేను చెప్తాను జరుగుతుంది. So after learning this course SAP MM S/4HANA, so I want to do Google certification on this. There is no SAP MM certification, SAP official website. So after learning this course, what is the certification we can go for? See, first of all, I would like to know so whether you go for fresher or experienced. So if you want to learn fresher in SAP, then almost 3 lakhs time 3 lakhs వరకు తీసుకుంటుందండి. 3.5 lakhs వరకు మనకి ఫ్రెషర్ అంటే డైరెక్ట్ గా మీకు ఏంటంటే SAP సంబంధించిన పార్ట్నర్స్ దగ్గర నేర్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళు 3 lakhs అలా చార్జ్ చేస్తారు ఫ్రెషర్స్ అయితే. ఎక్స్పీరియన్స్ అయితే 50,000 చార్జ్ చేస్తారు. అది SAPకి సంబంధించిన పోర్టల్స్ లో మనకి కోర్స్ అయిపోయిన తర్వాత కొన్ని డంప్ ఉంటుంది అనమాట. SAP డంప్ చదువుకొని మీరు 50,000 రూపాయలు SAP వాడికి కట్టి 6 attempts ఇస్తాడు మీకు. 6 attempts మీరు క్లియర్ చేసుకుంటే సో జాయిన్ అయిపోవడానికి మీకు అర్హత అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి ఎటువంటి డౌటే లేదు కదా. రైట్. సో SAP సర్టిఫికేషన్ బట్టి మనకి జాబ్స్ అనేది ఎవరు SAP సర్టిఫికేషన్ అనేది మనకి ఇండియాలో అంత మ్యాండటరీగా ఏం కాదు. సర్టిఫికేట్ లేకపోయినా ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్నాను ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది.
అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన దగ్గర కోర్సు నేర్చుకున్న తర్వాత మనం కోర్సు కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన వీడియోస్ మనకి యూట్యూబ్లో సుమన్ టీవీలో కూడా ఉన్నాయి. చానీ ఎస్కే సుమన్ టీవీ అని కొడితే నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతాయి. అలాగే మనకి ఇండియాలోనే మనకి టాప్ ప్లేస్లో మనకి ఉన్నది ఇన్స్టిట్యూషన్ అనేది. ఓకే, సో మీకు దీనికి సంబంధించి ఒకసారి చాట్లో పెట్టండి ఆ లింక్స్. బాబ్జీ సార్ ఉన్నారా? ఓకే, సో వన్ ఆఫ్ ది సంస్థ మనకి హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ అని చెప్పి ఒక మ్యాగజైన్, సో హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ అనే ఒక మ్యాగజైన్. ఓకే, సో బెంగళూరు సంబంధించిన మ్యాగజైన్ ఇది. సో ఈ మ్యాగజైన్ ఏంటంటే సో మన గురించి పబ్లిష్ చేశారు. ఈ మ్యాగజైన్ లో మన ఇన్స్టిట్యూషన్ గురించి మన గురించి పబ్లిష్ చేశారు ఇది. ఓకే, సో ఇందులో ఏంటంటే మనకి ఇందులో మన ఆర్టికల్ కూడా ఇచ్చాం మన ఇన్స్టిట్యూషన్ గురించి, ఏమేమి మన కోర్సెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. దీని గురించి కూడా మీరు రీసెర్చ్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించి ఏంటంటే వీళ్ళు మనకి దగ్గర సెకండ్ ఇండియాలోనే మనది టాప్ ప్రామిసింగ్ ఎస్ఐపి ఇన్స్టిట్యూషన్ కింద డిక్లేర్ చేశారు. టాప్ 10 ప్రామిసింగ్ ఎస్ఐపి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ 2023. సో మనకి చానీ ఎస్కే ఇన్ఫోటెక్ అనేది మనకి సో టాప్ 10 లో మనకి టాప్ 2 కింద మనకి డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు మనకి ఇన్స్టిట్యూషన్ గురించి కూడా డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఓకే, సో కాబట్టి రిలయబిలిటీ అనేది ఉంది. అండ్ మన ఇన్స్టిట్యూషన్ గురించి మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు చానీ ఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మీరు టైప్ చేస్తే ఓకే, సో మన మనది MCN లో కూడా రిజిస్టర్ అయిందండి. MCN అంటే మీ అందరికీ తెలిసిందే, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకే, సో అన్ని చోట్ల మనది ఉంటుంది అనమాట. మన ఇన్స్టిట్యూషన్ మనకి సెపరేట్ గా వెబ్సైట్ కూడా ఉన్నాయి. ఈ వెబ్సైట్స్ అలాగే చానీ ఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సో కాబట్టి ప్రతిదీ కూడా మనకి మన కంపెనీకి సంబంధించి ఏ సైట్ లోనూ దొరుకుతుంది మీకు విత్ డీటెయిల్స్ సహా. ఓకే, సో కాబట్టి ఇవి మీరు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు. కాబట్టి ఇది కూడా మీకు ప్రతిదీ కూడా మన ఇన్స్టిట్యూషన్ గురించి ఎక్కడుంది ఏంటి ఈ CIN నెంబర్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి కోర్స్ మనం ఇది మన గురించి చెప్పాలంటే సో ఇది ఇన్స్టిట్యూషన్ గురించి. కాబట్టి సో మీరు ఆలోచించుకొని సో విచ్ ఇస్ ద బెస్ట్ అని చూస్ చేసుకొని ఈ కోర్సులోకి జాయిన్ అవ్వచ్చు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి కోర్సు అర్థం అవటం. సో మన క్లాసెస్ అనేవి ప్రతి క్లాసు కూడా మీకు అర్థమవుతుంది విత్ ప్రూఫ్తో సహా మీకు చెప్తున్నాను. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చానీ ఎస్కే ఎస్ఐపి MM వీడియోస్ అని కొడితే ప్రతి వీడియో అర్థమవుతుంది. థియరిటికల్గా చూసుకోండి. ఓకే, సో అలాగే మన ఇన్స్టిట్యూషన్ సంబంధించి సుమన్ టీవీలో కూడా మీకు నెంబర్ ఆఫ్ కనపడుతూ ఉంటాయి. ఓకే, కాబట్టి ఇది మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఓకే, సో కాబట్టి మనకి ప్రతిదీ కూడా మీకు యాక్యురేట్ గా ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో మరి మనం లైఫ్ టైం గ్యారంటీ అనేది మనం ఇస్తున్నాం. లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఇస్తున్నాం. బయట మనకి ఎవరు కూడా ఈ లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఇవ్వరు. సో మనం లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఇచ్చి స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాం. జాబ్ కొట్టేంత వరకు కూడా మన ఇన్స్టిట్యూషన్ లో జాబ్ కొట్టిన వాళ్ళకి మరి ఎవరైతే జాబ్ కొడతారో వాళ్ళందరికీ కూడా మనం టోకెన్ ఆఫ్ ది గిఫ్ట్ కింద మనం సో ఇది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో చాలా మందికి ఇచ్చాం. మరి మీరు యూట్యూబ్ లో మరి మన చానీ ఎస్కే కి సంబంధించిన వీడియోస్ మీరు చూసినట్లయితే తెలిసి ఎంతో మంది స్టూడెంట్స్ సక్సెస్ అయిన స్టూడెంట్స్ కి మనం ఇది ఇవ్వటం జరిగింది. సో ఇన్స్టిట్యూషన్ నుంచి మనకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే మనకి ఈ నెల మనకి 10వ తారీఖు నుంచి మనకి ఆల్రెడీ పెట్టినట్టున్నాను. 10th నుంచి మనకి ఈ సెలబ్రేషన్స్ ఉన్నాయి. 7 years కంప్లీట్ అయిన సందర్భంగా ఇన్స్టిట్యూషన్ సంబంధించి సెలబ్రేషన్స్ చేస్తున్నాము. 7th anniversary సందర్భంగా మీరందరూ కూడా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా రావాల్సిందే. సో కాబట్టి ఇన్స్టిట్యూషన్ జాయినింగ్ అవుతున్నారు కాబట్టి చాలా మంది ఆ రోజు వస్తున్నారు స్టూడెంట్స్. కాబట్టి ఆ రోజు అందరూ వస్తే మరి మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. సో మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఇలాంటివి ఉంటే మనం వెంటనే అవి డిస్కస్ చేసుకోవచ్చండి. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైనా డౌట్స్ ఉంటే వెంటనే చెప్పాలి. సో మనకి దీని డీటెయిల్స్ కూడా పెడుతున్నాను చాట్ లో. ఓకే, ఈ డీటెయిల్స్ కూడా నేను చాట్ లో పెడుతున్నాను. మన ఇన్స్టిట్యూషన్ సంబంధించి మనకి
7th యానివర్సరీ మనం చేస్తున్నాము. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి అటెండ్ అవుతున్నారు. ఆ డీటెయిల్స్ కూడా మీకు చార్ట్ లో పెట్టారు. సో చూసుకోండి. ఓకే. సో ఇది మనకి 10th నవంబర్ మార్నింగ్ 10:30 కల్లా అందరికీ కూడా ఇన్విటేషన్ ఉంది. అందరికీ కూడా ఇన్విటేషన్ ఉంది. సో హైదరాబాద్కి ఆఫీస్ మనకి ఎస్ఆర్ నగర్ ఆఫీస్ మనకి వచ్చి మనకి గూగుల్లో కూడా దొరుకుద్ది ఆఫీస్ అడ్రస్ అన్ని కూడా. సో వచ్చి మీరు ఈ ఇన్విటేషన్ తీసుకొని వచ్చి మీరు దీన్ని సక్సెస్ చేయాలని కోరుకోండి. ఓకే. సో ఇది మన సైడ్ నుంచి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్ అండ్ మేక్ దిస్ సెషన్ మోర్ మీనింగ్ఫుల్ and successful. Thank you so much. Thank you so much, guys.